హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో ఫేక్ స్టడీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న గ్యాంగ్ ను అరెస్టు చేస్తామన్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నట్టు తెలిపారు. 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర, అన్నా యూనివర్సిటీ, చెన్నై పేర్ల మీద ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్నట్టు చెప్పారు. నకిలీ సర్టిఫికెట్స్ తో కొందరు విదేశాలకు వెళ్లినట్లు తెలిపారు. జాబ్ లేని వాళ్ళు, ఉన్నవాళ్లు, మ్యారేజ్ కాని వారే టార్గెట్ గా నకిలీ సర్టిఫికెట్స్ దందా కొనసాగుతుందన్నారు. ఒక్కో సర్టిఫికెట్ కు 1,00,000కు పైగా వసూలు చేస్తున్నారని చెప్పారు. సునీల్ కపూర్, రాహుల్ అనే వ్యక్తులు యూపీ నుంచి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసి కొరియర్ ద్వారా డెలివరీ చేస్తున్నారన్నారు. నిందితుల దగ్గర నుంచి ఫేక్ సర్టిఫికెట్లు, 4 ల్యాప్టాప్లు, ప్రింటర్, బైక్, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సో ఇందులో టోటల్ 6 మెంబర్స్ అని చెప్పి మేము అన్నాము. అందులో ఒక పర్సన్ ఈ వజాహత్ అలీని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అది కాక ఒక 5 అంటే 6th నెంబర్ మొహమ్మద్ వజాహత్ అలీ అని చెప్పని, అతను నిజామాబాద్ అతను రెసిడెంటు, బట్ ఇక్కడ కూడా వస్తాడు. సో మిగిలిన 5 మెంబర్స్ని ఈరోజు ఇక్కడ పట్టుకోవడం జరిగింది. సో ఇందులో బేసికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ మొహమ్మద్ హబీబ్ అనే పర్సన్ ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని మలక్పేట్లో ఒక కన్సల్టెన్సీ ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2016లో. సో ఇతను ప్రీవియస్ అక్యూజ్డ్ పర్సనే. ప్రీవియస్గా ఇతని పైన 4 కేసెస్ ఉన్నాయి. మీరు లోపలికి వెళ్తే తెలుస్తుంది. సో 4 కేసెస్ ఉన్నాయి. 4 కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 2019లో 2 కేసెస్ ఉన్నాయి. బహదూర్పుర పిఎస్లో ఒకటి, నాంపల్లి పిఎస్లో ఒకటి, 2022లో సరూర్ నగర్ పిఎస్లో ఒకటి అయింది, అండ్ 2023లో చాదర్ఘాట్ పిఎస్లో ఒక కేసు అయింది. సో ఆ కేసు లేటర్ సిట్కి ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ 4 కేసెస్లో ఇతను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. 4 కేసెస్ కూడా ఇవే ఫేక్ సర్టిఫికెట్స్ బేస్డ్ వే అవి. సో ఇతను ఒక రిపీటెడ్ అఫెండర్ లాంటి వాడు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇతనికి ఇటువంటిది ఉంది అని చెప్పి మాకు తెలిసింది. సో డీటెయిల్స్కి వెళ్తే ఈ హబీబ్ ఏంటంటే, తను ఈ ఎవరెవరైతే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ కావాలో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కోసం కొంతమంది ఏజెంట్స్ని పెట్టుకున్నాడు. అందులో ఒకడే రజీవుల్లా ఖాన్ అని చెప్పని, ఇతన్ని షోయబ్ అని కూడా అంటారు. జాబ్ లేకుండా ఉంటారు, ఆర్ ఎవరైనా ఓవర్సీస్కి వెళ్ళాలనుకుంటారో, ఎవరికైనా ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ కావాలి, సమ్ వేరే పర్పస్ ఏదో ఒకటి, కొంతమంది మ్యారేజ్ కోసం కూడా తీసుకున్నారు, వాళ్ళకు మంచి మ్యారేజ్ ఇది ప్రపోజల్ రావాలి అది అన్నట్టని. ఇట్లా వేరియస్ యూజెస్ ఎవరికైతే ఉన్నాయో ఈ జాబ్ సీకర్స్కి, సర్టిఫికెట్స్ లేని ఇటువంటి వాళ్ళకి, సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇనీషియల్గా అయితే మీకు అడ్మిషన్ ఇప్పించి సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు, కొంతమందికి స్ట్రైట్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అంటాడు. సో మీకు ఏదో రకంగా ఒరిజినల్ సర్టిఫికేట్ ఇప్పిస్తా అని చెప్పి డిఫరెంట్ యూనివర్సిటీస్, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీది ఉంది, అన్నా యూనివర్సిటీది ఉంది, తెలంగాణ యూనివర్సిటీది ఉంది. సో ఇట్లాగా డిఫరెంట్ యూనివర్సిటీస్వి అట్లాగా ఇప్పిస్తా అంటాడు, ఇంజనీరింగ్ అని అది అని. సో అట్లాగా ఆ డిఫరెంట్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇప్పిస్తా అంటూ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు నమ్మి ఇతన్ని ఇచ్చేసుకుని మాట్లాడతారు. సో ఒక్కొక్క సర్టిఫికేట్కి 1.5 lakh ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటూ ఉంటాడు. హబీబే బేస్డ్ ఆన్ ఇప్పుడు వీళ్ళ ఏజెంట్స్కి కూడా కమిషన్స్ ఉంటాయి. అన్ని కమిషన్స్ పెట్టుకుని ఫైనల్గా అండ్ ఎవరైతే ఈ సర్టిఫికేట్ కోసం వస్తారో విక్టిమ్స్, వాళ్ళ దగ్గర 1.5 lakh 2 lakhs కూడా ఉంటుంది. సో అందులో వీళ్ళ కమిషన్స్ పోగా హబీబ్కి కూడా డిపెండింగ్ ఆన్ డిగ్రీ సర్టిఫికేట్కి ఒక రేట్ ఉంటుంది, ఎస్ఎస్సి సర్టిఫికేట్కి ఒకటి ఉంటుంది, ఇంటర్కి ఒకటి, అండ్ అదర్ సర్టిఫికేట్స్. ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మేము డిస్ప్లే టోటల్ మాకు అరౌండ్ 114 సర్టిఫికేట్స్ దొరికాయి వీళ్ళ దగ్గర నుంచి. అవి 11 క్యాండిడేట్స్వి ఇలా ఉన్నాయి. ఆ 11 క్యాండిడేట్స్ దాంట్లో సర్టిఫికేట్స్లో కూడా ఇప్పుడు డిగ్రీ సర్టిఫికేట్ అంటే ఈవెన్ సెమిస్టర్ వైజ్వి కూడా హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అనమాట. అంటే SEM 1, SEM 2, SEM 3, SEM 4 అంటూ ఫస్ట్ ఇయర్ది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఆ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తూ ఈ రకంగా ఆర్గనైజ్డ్గా ఈ ఫేక్ సర్టిఫికేట్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ హబీబ్కి ఎలా వస్తుంది అని చెప్పనంటే, తను చెప్పిన దాని ప్రకారం సునీల్ కపూర్ అని, రాహుల్ తివారీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంటారు, వీళ్ళకి పంపిస్తాడు తను. సో ఇట్లాగా ఒక పర్సన్ సర్టిఫికేట్ కావాలి, ఈ యూనివర్సిటీది కావాలంటే వాళ్ళు అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళు ఎవరా ఏంటి అన్నది ఫర్దర్ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుంటున్నాము. అక్కడ ఏదో యూనివర్సిటీతో కనెక్షన్ ఉన్నట్టు మాకు సస్పిషన్ ఉంది. సో అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అవి తెలుస్తాయి. వీళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసింది ఏమేమనగా ఒక 4 ల్యాప్టాప్స్ సీజ్ చేశాము, ఒక ప్రింటర్, సో 114 ఫేక్ సర్టిఫికేట్స్ ఒకటి, 1 2-wheeler రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి, 7 మొబైల్ ఫోన్స్,
అండ్ విజిటింగ్ కార్డ్కి వస్తే ఇతను విజిటింగ్ కార్డ్ కూడా అందులో కూడా ఈవెన్ అనంతపూర్ ఆఫీస్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది, ఈ ఫ్లై అబ్రాడ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని. అండ్ ఈవెన్ ఈ సర్టిఫికెట్స్ కూడా మీరు కావాల్సి వస్తే వెబ్సైట్లో దొరుకుతుంది అన్నట్టుగా అందరికీ చెప్తూ ఉంటాడు. ఈ కన్సల్టెన్సీ ద్వారా అంటే మన జనరల్ యూనివర్సిటీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, వెబ్సైట్స్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు తర్వాత అది అని చెప్పని. అంటే ఇప్పుడు దాకా చెప్తున్నా కదా, మాకు 11 క్యాండిడేట్స్ ఐడెంటిఫై అయ్యారు ఇది సర్టిఫికేట్స్ యూజ్ చేస్తూ అని చెప్పని. ఈ 11 క్యాండిడేట్స్ని పిలుస్తాము, ఎందుకంటే ఈరోజు మార్నింగే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. పిలిచిన తర్వాత వీళ్ళల్లో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏం యూజ్ చేస్తున్నారు, దేన్ని ఏ పర్పస్లో తీసుకున్నారన్నది తెలుస్తుంది. ఇతను చెప్పిన దాని ప్రకారం డిఫరెంట్ ఓవర్సీస్ వెళ్ళడం మేబీ తగ్గింది అనొచ్చు, ఎందుకంటే సంథింగ్ 2020లో అది ఎయిర్పోర్ట్స్లో ఇంకా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారంటున్నారు పోస్ట్ కోవిడ్ అది. సో ఎవరెవరు వెళ్ళారు ఏంటి అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది.